ఇది దేశ చరిత్రలోనే రికార్డ్. ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినాము, రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతో చేసినాము. ఇవాళ మేము రుణమాఫీ చేసినామంటే ఎన్నికలు లేవు, మేము ఓట్లు అడగడం లేదు. ఎన్నికలు ఉన్నప్పుడు ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాయి తప్ప రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలే. కానీ మేము రైతు ప్రయోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ఓట్లు లేనప్పుడు ఏ సీట్లకు ఎన్నికలు జరగనప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అండగా నిలబడతామన్న విశ్వాసాన్ని మేము కల్పించదలుచుకున్నాం. బ్యాంకర్స్ కూడా ఒక మాట, కార్పొరేట్ కంపెనీలు అప్పులు చేస్తే మొండి బకాయిలుగా మారితే చెల్లిస్తాం, వన్ టైం సెటిల్మెంట్ చేయండి అని అప్పు 10 లక్షలు ఉంటే దాన్ని 3 లక్షలకే తగ్గించుకొని కుదించుకొని అప్పులు చెల్లిస్తుంటారు. కానీ ఇవాళ రైతుల ఆత్మగౌరవం దెబ్బ తినకూడదు అని చెప్పి మా బట్టి విక్రమార్క గారు మేము ఆలోచన చేసి మేము వన్ టైం సెటిల్మెంట్ అడగలే, ఫుల్ టైం సెటిల్మెంట్ చేసినాం. మీకున్న మొత్తం ఒక్క పైసా తగ్గకుండా మీ ఖాతాలు వేసినాం. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం మోపిన పోయిన ప్రభుత్వం. వారు చేసిన అప్పులకి ఈడున్న పాత్రికేయ మిత్రులకు, నా సహచర శాసనసభ్యులకు తెలవాలి. 6 నెలల్లో మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు పోయినాయన చేసిన అప్పులకు 43,000 కోట్ల రూపాయల మిత్తి కట్టిండయా. ఆయన చేసిపోయిన అప్పులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తాకట్టు పెడితే ఆ తాకట్టును ఇడిపించడానికి ఈరోజు 6 నెలలలో బట్టి విక్రమార్క గారు పెన్షన్లు ఇచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ చేసిండు, ఆర్టీసీ బస్సు ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిండు, 200 యూనిట్లు ఉచిత కరెంటు అందుబాటులోకి తీసుకొచ్చిండు, ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి అనుమతులు ఇచ్చిండు. ఇన్ని ఇచ్చి ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు 1వ తారీఖు నాడు ప్రతి నెల 5,000 కోట్ల రూపాయల జీత భత్యాలు చెల్లిస్తున్నాడు. ప్రభుత్వానికి పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాడు. అంగన్వాడీ నుంచి ఆశా వర్కర్ల వరకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలిగేటట్టు ప్రతి నెల 1వ వారంలోనే వాళ్ళ జీత భత్యాలు చెల్లిస్తూ ఇన్ని కార్యక్రమాలను ఆగకుండా చూసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ పోయినాయన చేసిన అప్పు 6 నెలల్లో 43,000 కోట్ల రూపాయలు చెల్లించి ఈనాడు రైతుల కోసం దాదాపుగా 12,500 కోట్ల రూపాయలు సరిగ్గా 12 రోజుల్లోనే చెల్లించి మా నిబద్ధతను నిరూపించండు. మా ఆర్థిక మంత్రి గారిని, వారికి సహకరిస్తున్న వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. వారందరూ సహకరించడం వల్లనే ఇంత గొప్ప కార్యక్రమం చేసే అవకాశం నాకు దక్కింది. అందుకే మిత్రులారా, ఇది ఒక గొప్ప కార్యక్రమం, జీవితకాలం మనకు గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకం, రైతాంగం ఆత్మగౌరవంతో తలెత్తుకునే కార్యక్రమం ఇది. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ, ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించినందుకు, అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా.